ముందుగా ప్రసాదం అనేటువంటి ఒక అంశం గురించి దేవుడు బైబిల్ గ్రంథంలో ఏమని చెప్పాడు, తినొచ్చా తినకూడదా అన్నాడు. దాని గురించి మనం చూసుకుందాం. ఎందుకంటే సొసైటీలో దీని మీద చాలా నాన్సెన్స్ క్రియేట్ చేస్తున్నారు. రండి చూద్దాం. ఫస్ట్ దేవుడు ఎవరై ఉన్నాడో చూద్దాం. విగ్రహం అయి ఉన్నాడా కాదా అనేది చూస్తే ఆదికాండము 1వ అధ్యాయంలో మనం చదువుకుంటూ వస్తే 2వ వచనం చివరిలో నుంచి దేవుని ఆత్మ జలముల పైన అల్లల్లాడుచుండెను. దేవుని ఆత్మ, దేవుడు అంటే ఆత్మగా ఉన్నాడు, విగ్రహంగా లేడు. అండ్ దేవుణ్ణి నువ్వు ఎవరు అని అడిగితే నేను పేరు ఏం చెప్పాలి అని జనులకి అడిగితే నేనేం చెప్పాలంటే మోషే అనే ప్రవక్తకి దేవుడు తను బయలుపరుచుకున్నాడు. రండి చూద్దాము. నిర్గమకాండము 3వ అధ్యాయం 14వ వచనము 15వ వచనం మనం చూస్తే అక్కడ క్లియర్గా ఉంటుంది. దేవుడు నేను ఉన్నవాడను అనువాడను నేనే అన్నాడు. ఉన్నవాడను నేనే, అనువాడను నేనే, విగ్రహం కాదు. అనువాడను నేనే అంటే ఏంటి? ఆయన మాట్లాడే దేవుడు అని అర్థం. సృష్టి ఎలా సృజింపబడింది? కలుగును గాక అంటే నోటి మాటతో కలుగును గాక అంటే కలిగింది. ఆయన మాట్లాడే దేవుడు, జీవం గల దేవుడు. ఆయన విగ్రహంలో ఉండడు, పెట్టలేము. ఆయన ఆత్మస్వరూపి. ఆ వెలుగుని మనం చూసి తట్టుకోలేము. దేవుడు అంత ప్రకాశవంతంగా ఉంటాడు. దేవుడు ఆత్మ అయి ఉన్నాడు, విగ్రహం కాదు. ఇప్పుడు దేవుడు అదే అధ్యాయంలో 15వ వచనం లాస్ట్లో అన్నాడు, నిరంతరము నా నామము ఇదే యెహోవా. ఆయన నామం అంటే అనువాడును, ఉన్నవాడును నేనే, తరతరములకు ఇది నా జ్ఞాపకార్థ నామము. రండి చూద్దాము. మనము అపోస్తుల కార్యాలు 15వ అధ్యాయము 28, 29 వచనాలు చూస్తే విగ్రహాలు పెట్టి తినకూడదు అంటున్నాడా, తినచ్చు అంటున్నాడా చూద్దాం. అపోస్తుల కార్యాలు 15వ అధ్యాయం 28, 29. విగ్రహములకు అర్పించిన వాటిని, రక్తమును, గొంతు పిసికి చంపిన దానిని, జారత్వమును విసర్జింపవలను. వేటిని వదిలేయాలి, వేటిని విసర్జించాలంటున్నాడు. విగ్రహాలకి గొంతు పిసికి పెట్టిన వాటిని, చంపి పెట్టిన వాటిని, రక్తమును, వీటిని. సో మనము 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 28వ వచనం కనుక మనం చూసుకున్నట్లయితే మనకు అక్కడ చాలా క్లియర్గా ఇంకో మాట చెప్తున్నాడు దేవుడు. 1 కొరింథీ 10:28. అయితే ఎవడైనా మీతో ఇది బలి అర్పించినది అని చెప్పిన యెడల అట్లు తెలిపిన వారి నిమిత్తము మనస్సాక్షి నిమిత్తము తినకుడి. అది బలి అర్పించినది అంటే మాత్రమే దేవుడు తినద్దు అన్నాడు. ప్రియ విగ్రహాలని ఆరాధించేటువంటి సహోదరులందరికీ ప్రేమతో మనం చేసుకునేది ఏంటంటే, మనందరము ఒక్కటే, మనకి తండ్రి ఒక్కడే, మనందరము ఆదాము అవ్వల నుంచి వచ్చిన సంతతే. ఇప్పుడు విగ్రహాలకి పెట్టినవి మటుకే మీరు పెడితే మేము తినము, ఎందుకంటే అది పాపంగా దేవుడు పరిగణించాడు కాబట్టి. దేవుడు అంటే ఆత్మని చదువుకున్న వాక్యంలో అర్థం చేసుకోవాలి. మీరు ప్రేమతో పిలిచి పెడితే చిన్నది ఒక మంచినీళ్ళు ఇచ్చినా మీ ఇంటికి వచ్చి, లేకపోతే మీరు ఎప్పుడైనా ఆఫర్ చేస్తే ఖచ్చితంగా తింటాము, తాగుతాము, మీతో సంతోషంగా ఉంటాము. కేవలము